హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చరణ్. ఈరోజు టాపిక్ వచ్చేసరికి ఆయన ఎప్పుడూ కూడా ఒకటే చెప్పేవారు. వ్యక్తిగత లాభం కోసం కాకుండా సమాజం మంచి కోసం పనిచేయాలని వివరించేవారు. క్యూబాలో క్యూబన్ రెవల్యూషన్ 1956 to 1959 వరకు కూడా ఒక విప్లవకారుడిగా, ఒక గొరిల్లా నాయకుడిగా ఎలా అవతరించారో ఆయన ఎవరో మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉండాలి. ఆయన ఎవరో కాదు, చే గెవేరా. ఈయన గురించి కంప్లీట్గా ఇప్పుడైతే ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. సో టాపిక్లోకి వెళ్ళిపోదామా? చే గెవేరా గారి అసలు పేరు, పూర్తి పేరు వచ్చేసరికి ఎర్నెస్టో గెవేరా. 1928 జూన్ 14న రొసారియోలో జన్మించారు. ఆయన నాన్నగారి పేరు వచ్చేసరికి ఎర్నెస్టో గెవేరా లించ్, తల్లిగారి పేరు వచ్చేసరికి సిలియా డి లా సెర్నా. స్పానిష్ ఐరిష్ సంతతికి చెందిన మరియు వామపక్ష భావాలు కలిగిన మధ్యతరగతి కుటుంబంలో 5 పిల్లల్లో చే గెవేరా పెద్దవాడు. ఆస్మాతో బాధపడుతున్నప్పటికీ ఆయన అథ్లెటిక్గా మరియు పండితుడిగా రాణించి 1953లో వైద్య విద్యను పూర్తి చేశారు. ఆయన తన సెలవుల్లో ఎక్కువ భాగం లాటిన్ అమెరికాలో పర్యటిస్తూ గడిపేవారు మరియు ప్రజల పేదరికాన్ని ఆయన పరిశీలించడం, హింసాత్మక పోరాటంలో మాత్రమే పరిష్కారం ఉందని ఆయన చివరికి తేల్చడానికి దోహదపడింది. అదే విప్లవం. లాటిన్ అమెరికాను ప్రత్యేక దేశాల సముదాయంగా కాకుండా ఒక సాంస్కృతిక మరియు ఆర్థిక సంస్థగా చూశాడు. దీని విముక్తికి ఖండాంతర వ్యూహం అవసరం అని, మరీ ముఖ్యంగా డిసెంబర్ 1951లో తన స్నేహితుడు ఆల్బర్ట్ వైద్య పాఠశాల నుండి విరామంలో ఉన్నప్పుడు ప్రారంభించిన 9 నెలల ప్రయాణం అతని ప్రపంచ దృష్టికోణాన్ని మార్చేసింది. వారు ది పవర్ఫుల్ అని పిలిచే మోటార్ సైకిల్పై ప్రారంభమైన ఆ ప్రయాణం వారిని అర్జెంటీనా నుండి చిలీ, పెరు, కొలంబియా మరియు వెనిజులాకు తీసుకువెళ్ళింది. అక్కడి నుండి చే గెవేరా ఒంటరిగా మియామికి ప్రయాణించి విమానంలో అర్జెంటీనాకు తిరిగి వచ్చాడు. 1953లో చే గెవేరా గుటమాలకు వెళ్ళినప్పుడు అక్కడ జకోబో ఆర్బెంజ్ ఒక సామాజిక విప్లవానికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న ప్రగతిశీల ప్రభుత్వానికి నాయకత్వం వహించారు. ఆ సమయంలో చే గెవేరా తన మారు పేరుతో అర్జెంటీనా ప్రజలు మౌఖిక ప్రవర్తన నుండి పొందారు. వారు తమ ప్రసంగాన్ని చే అనే అంతరాయాలతో విరామ చిహ్నంతో ముగించారు. 1954లో యుఎస్ మద్దతుతో జరిగిన తిరుగుబాటులో ఆర్బెంజ్ పాలన పడగొట్టడం, యునైటెడ్ స్టేట్స్ ఎల్లప్పుడూ ప్రగతిశీల వామపక్ష ప్రభుత్వాలను వ్యతిరేకిస్తుందని చే గెవేరాను సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ CIA ఒప్పించింది. ప్రపంచవ్యాప్త విప్లవం ద్వారా సోషలిజాన్ని తీసుకురావాలనే ఆయన ప్రణాళికను ఇది మూల స్తంభంగా మారింది. చే గెవేరా అంకిత భావంతో కూడిన మార్క్సిస్ట్ మారింది. గ్వాటమాలలో చే గెవేరా గారు గ్వాటమాలా నుండి మెక్సికోకు బయలుదేరారు. అక్కడ అతను క్యూబన్ సోదరులు కలిశారు, ఫిడెల్ మరియు రౌల్ కాస్ట్రో. నియంతృత్వాన్ని పడగొట్టే ప్రయత్నాన్ని సిద్ధం చేస్తున్న రాజకీయ బహిష్కృతులు క్యూబాలో ఫుల్జెన్కో బసిస్టా, చే గెవేరా, ఫిడెల్ కాస్ట్రో మరియు జూలై 26 ఉద్యమంలో చేరారు. 1956 డిసెంబర్ 2న క్యూబా ప్రొవిన్స్ ఆఫ్ ఓరియంటెడ్లో 81 మంది చే గెవేరాతో సహా దళాన్ని దింపారు. బసిస్టా సైన్యం వెంటనే గుర్తించిన వారు దాదాపుగా తుడిచిపెట్టుకుపోయారు. గాయపడిన చే గెవేరాతో సహా కొంతమంది ప్రాణాలతో బయటపడిన వారు సియరా మాస్ట్రోకు చేరుకున్నారు. అక్కడ వారు గొరిల్లా సైన్యాన్ని కేంద్రంగా మారారు. తిరుగుబాటుదారులు నెమ్మదిగా బలాన్ని పొందారు. బసిస్టా దళాల నుండి ఆయుధాలకు స్వాధీనం చేసుకున్నారు మరియు మద్దతు మరియు కొంత నియామకాలను గెలుచుకున్నారు. చే గెవేరా మొదట్లో దళ వైద్యుడిగా వచ్చారు, కానీ అతను ఆయుధాల వాడకంలో కూడా శిక్షణ అయితే పొందారు మరియు అతను కాస్ట్రో యొక్క అత్యంత విశ్వసనీయ సహాయకుల్లో ఒకడయ్యాడు. నిజానికి సంక్లిష్టమైన చే గెవేరా వైద్యుడి శిక్షణ పొందినప్పటికీ కొన్ని సందర్భాల్లో అనుమానిత దేశద్రోహులు మరియు పారిపోయిన వారిని ఉరితీసే వ్యక్తిగా లేదా ఉరి తీయమని ఆదేశించేవారు కూడా వ్యతిరేకించేవారు ఈయన చే గెవేరా గారు. అతను బసిస్టా ప్రభుత్వాన్ని పడగొట్టడానికి గడిపిన 2 ఏళ్ళు పాసాజెస్ డి లా గొరిల్లా రెవల్యూషనరీ క్యూబన్ విప్లవాత్మక యుద్ధం యొక్క జ్ఞాపకాలైతే ఉండేవి. క్యూబన్ విప్లవార్కుడిగా యుద్ధాన్ని అయితే సాధించారు. 1959 జనవరి 8న కాస్ట్రో విజయ దళాలు హవానాలోకి ప్రవేశించిన తర్వాత చే గెవేరా కబానా జైల్లో చాలా నెలలు పనిచేసేవారు. అక్కడ విప్లవ శత్రువులుగా భావించే వ్యక్తుల మరణశిక్షను పర్యవేక్షించేవారు. చే గెవేరా క్యూబా పౌరుడయ్యాడు. అదేవిధంగా కొత్తగా స్థాపించబడిన మార్క్సిస్ట్ ప్రభుత్వం విప్లవాత్మక సైన్యం ఉన్నట్లే ప్రముఖుడిగా అనే వాణిజ్య
కార్యకలాపాల్లో క్యూబాకు ప్రాతినిధ్యం వహించారు. అన్ని రకాల సామ్రాజ్యవాదం మరియు నియోకాలనిజానికి వ్యతిరేకంగా మరియు యుఎస్ విదేశాంగ విధానంపై దాడులకు పశ్చిమ దేశాల్లో కూడా ఆయన ప్రసిద్ధి చెందారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రేరియన్ రిఫార్మ్స్ యొక్క పారిశ్రామిక విభాగాన్ని చీఫ్గా, నేషనల్ బ్యాంక్ ఆఫ్ క్యూబా అధ్యక్షుడిగా కేవలం కరెన్సీపై సంతకం చేయడం ద్వారా పెట్టుబడిదారీ విధానం పట్ల తన ప్రదర్శించారు మరియు పరిశ్రమ మంత్రిగా పనిచేశారు. 1960లో ప్రారంభం దశలో ఆయన అనేక ప్రసంగాలు మరియు రచనలతో క్యూబా విధానాలను మరియు తన స్వంత అభిప్రాయాలను ఆయన చెప్పేవారు. ముఖ్యంగా 1965 మ్యాన్ అండ్ సోషలిజం ఇన్ క్యూబా అని కొత్త బ్రాండ్ కమ్యూనిజం యొక్క పరీక్ష మరియు అత్యంత ప్రభావవంతమైన మాన్యువల్గా రూపొందించారు. 3 ప్రధాన సిద్ధాంతాలపై అంచనా వేయబడిన లాటిన్ అమెరికాలో విప్లవ సిద్ధాంతం, ఫోకో సిద్ధాంతం నెంబర్ 1 వచ్చేసరికి గెరిల్లా దళాల సైన్యాన్ని ఒప్పించగలవు. రెండోది, విప్లవం ప్రారంభించడానికి, విప్లవం చేయడానికి అన్ని పరిస్థితులు ఉండనవసరం లేదు, ఎందుకంటే తిరుగుబాటు వాటిని తీసుకురాగలదు. మరియు మూడోది వచ్చేసరికి అభివృద్ధి చెందని లాటిన్ అమెరికాలోని గ్రామీణ ప్రాంతాలు సాయుధ పోరాటానికి అనుకూలంగా ఉంటాయని ఆయన అయితే వ్యక్తిగతంగా చెప్పడం అయితే జరిగింది. వ్యక్తిగత లాభం కోసం కాకుండా సమాజం శ్రేయస్సు కోసం పనిచేసే కొత్త సోషలిస్ట్ పౌరుడి దర్శకత్వాన్ని చెగోవెరా వివరించేవారు. ఈ భావనను అతను తన సొంత కృషి ద్వారా రూపొందించారు. తరచుగా అతను తన కార్యక్రమంలో నిద్రపోయేవాడు కాదు మరియు తన నిర్వహించిన స్వచ్ఛంద కార్యక్రమానికి మద్దతుగా చెరుకు తోటలో పనిచేస్తూ తన సెలవు సమయాన్ని గడిపేవారు. అయితే క్యూబా సోవియట్ యూనియన్ యొక్క క్లయింట్ రాష్ట్రంగా మార్చడంతో అతను మరింత నిరుత్సాహపడ్డారు మరియు 1962 క్యూబా క్షిపణి సంక్షోభ సమయంలో క్యూబా నాయకత్వాన్ని సంప్రదించకుండా వారు ద్వీపం నుండి తమ క్షిపణులను తొలగించినప్పుడు సోవియట్లు మోసం చేసినట్లు భావించారు. చెగోవెరా పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా మరియు దాని నాయకుడు మానో ఎజెండాను మద్దతు మరియు ఉదాహరణ కోసం చూడటం ప్రారంభించారు. ఇంకా తర్వాత 1964 డిసెంబర్లో చెగోవెరా న్యూయార్క్ నగరానికి ప్రయాణించి అక్కడ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ప్రసంగిస్తూ క్యూబా వ్యవహారాల్లో అమెరికా జోక్యాన్ని మరియు క్యూబా గగనతలంలో చొరబాట్లను ఖండించారు. క్యూబాకు తిరిగి వచ్చిన చెగోవెరా క్యూబా సామాజిక ప్రసంగం యొక్క దిశ మరియు సోవియట్లపై అతని ఆధారపడటం పట్ల భ్రమపడి వేరే చోట విప్లవాన్ని పెంపొందించడంపై తన దృష్టిని కేంద్రీకరించడం ప్రారంభించారు. ఏప్రిల్ 1960 తర్వాత ఆయన ప్రజా జీవితం నుండి తప్పుకున్నారు. తదుపరి 2 సంవత్సరాలు ఆయన కదలికలు మరియు ఎక్కడ ఉన్నారో రహస్యంగానే ఉంది. తర్వాత ఆయన ఇతర క్యూబా గెరిల్లా యోధులతో కలిసి ప్రస్తుతం డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోకు ప్రయాణించారని తెలిసింది. ఇది క్యూబాకు సహాయం చేయడానికి వ్యర్థమైన ప్రయత్నంగా నిరూపించబడింది. పాట్రిస్ లుముంబా బెటాలియన్ అక్కడ అంతర్ధ్యం చేస్తుంది. ఆ కాలంలో చెగోవెరా క్యూబా ప్రభుత్వంలో తన మంత్రి పదవికి రాజీనామా చేసి తన క్యూబా పౌరసత్వాన్ని జతించాడు. కాంగోలో తన ప్రయత్నాలు విఫలమైన తర్వాత అతను మొదట టాంజానియాకు పారిపోయారని మరియు తర్వాత ప్రేగ్ సమీపంలో ఒక గ్రామంలో సురక్షితమైన ఇంటిలో 1966 చెగోవెరా బొలివియాకు వెళ్ళిపోయారని, శాంటాక్లాస్ ప్రాంతంలో ఒక గెరిల్లా సమూహాన్ని సృష్టించడానికి మరియు నడిపించడానికి కొన్ని ప్రారంభ పోరాట విజయాల తర్వాత చెగోవెరా మరియు అతని గెరిల్లా బృందం బొలివియన్ సైన్యం నుండి నియంత్రణ పారిపోతున్నప్పుడు కనుక్కున్నారు. 1967 అక్టోబర్ 8న సిఐఏ సలహాదారుల సహాయంతో బొలివియన్ సైన్యం యొక్క ప్రత్యేక విభాగం ద్వారా ఈ బృందం దాదాపు నాశనం చేయబడింది. దాడిలో గాయపడిన చెగోవెరాను బంధించి కాల్చి చంపారని రహస్యంగా ఖననం చేయడానికి అతని శరీరం అదృశ్యమయ్యే ముందు అతని చేతులు కత్తిరించబడ్డాయి. అతని వేలిముద్రలను అతని గుర్తింపును నిర్ధారించడానికి ఉపయోగించగలిగేలా వాటిని ఫార్మాల్డిహైడ్లో భద్రతపరిచారు. 1995లో చెగోవెరా జీవిత చరిత్ర రచయితల్లో ఒకరైన జాన్ లీ ఆడ్రన్స్ చెగోవెరా మరియు అతని సహచరులతో చాలా మంది మధ్య బొలివియన్లోని వర్లే గ్రాండే పట్టణానికి సమీపంలో ఉన్న ఒక సామూహిక సమాధిలో ఖననం చేసినట్లు తాను తెలుసుకున్నారని ప్రకటించారు. 1997లో విప్లవకారుని అతని నమ్ముతున్న ఒక అస్థిపంజరం మరియు అతని 6 సహచరులు అవశేషాలను తవ్వి క్యూబాలో తరలించి చెగోవెరా 30వ
వర్ధంతి సందర్భంగా ఒక శాంటా క్లారాలోని ఒక భారీ స్మారక చిహ్నం మరియు స్మారక చిహ్నంతో ఖననం చేశారు. ఆయన 80వ జన్మదిన వార్షికోత్సవం సందర్భంగా 2008లో చెగోవెరా వారసత్వంపై దశాబ్దాలుగా తీవ్రమైన చర్చ తర్వాత చెగోవెరాకు మరొక స్మరణ చిహ్నం ఒక విగ్రహాన్ని అంకితం చేశారు. 2007లో క్యూబాకు తీసుకువచ్చిన మృతదేహం వాస్తవానికి చెగోవెరాది కాదని ఒక ఫ్రెంచ్ మరియు స్పానిష్ జర్నలిస్ట్ ఒక కేసు వేశారు. క్యూబా ప్రభుత్వం ఈ వాదనను తోసిపుచ్చింది. 1997 నాటి శాస్త్రీయ ఆధారాలను దంత నిర్ణయంతో సహా ఉత్కంఠిస్తూ ఆ అవశేషాలను చెగోవెరావని నిరూపించాయని చెప్పబడింది. చెగోవెరా గారి లెగసీ గురించి చూసుకున్నట్లయితే చెగోవెరా ఒక శక్తివంతమైన చిహ్నంగా జీవించేవారు. జీవితంలో కంటే మరణంలో కొన్ని విధాలుగా పెద్దవారు. ఎల్విస్ ప్రెస్లీ లాగా ఆయనను దాదాపు ఎల్లప్పుడూ చే అని మాత్రమే ప్రస్తావించేవారు. ఆయన మొదటి పేరు మాత్రమే గుర్తింపుగా చిహ్నంగా ఉండేది. రాజకీయ కుడివైపున చాలామంది ఆయన్ను క్రూరమైన హంతకుడైన మరియు విప్లవాత్మక లక్ష్యాలను చేరుకోవడానికి హింసను ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తిగా ఖండించేవారు. బట్ మరోవైపు విప్లవకారుడిగా చెగోవెరా మరణించిన సమయం నుండి మీసాల ముఖం టీషర్ట్లు మరియు పోస్టర్లను అలంకరించేవారు. ఎర్రటి నక్షత్రాలతో నిండిన బెరెట్ మరియు పొడవాటి జుట్టుతో ఫ్రేమ్ చేయబడిన ఈ ఐకానిక్ చిత్రం మార్చి 5న 1965న హవానాకు ఆయుధాలను తీసుకువచ్చిన ఒక ఓడ పేలిపోయినప్పుడు మరణించిన వారి కోసం జరిగిన వేడుకల్లో క్యూబా ఫోటోగ్రాఫర్ ఆల్బర్ట్ కార్డ్ తీసిన ఫోటో నుండి తీసుకోబడింది. మొదట్లో చెగోవెరా చిత్రాన్ని తిరుగుబాటు ప్రకటనగా, తరువాత రాడికల్ చిక్ యొక్క సారాంశంగా మరియు కాలక్రమేణా ఒక రకమైన అమూర్త లోగోగా ధరించారు. దీని అసలు ప్రాముఖ్యత దీనిని ధరించిన వ్యక్తికి కూడా కోల్పోయిన ఉండవచ్చు. అయినప్పటికీ కొంతమందికి అతను విప్లవాత్మక చర్యకు శాశ్వత ప్రేరణగా మిగిలిపోయారు చెగోవెరా గారు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా చెగోవెరా గారి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఆయన మనందరికీ గ్రేట్ ఇన్స్పిరేషనల్ లీడర్. అదేవిధంగా ప్రజలకి, మరి ముఖ్యంగా పేద ప్రజలకి ఏ విధంగా మనం తోడుగా ఉండాలి, ఏ విధంగా మనం వాళ్ళకి సహాయం చేయాలనే విధంతో ఒక విజన్తో ఎంతో వైవిధ్యంగా ఆయన జీవితాన్ని రిస్క్లో పెట్టుకుని మరీ కూడా పోరాడి ఒక గ్రేట్ లీడర్గా ఆయన అయితే చనిపోయారు. బట్ ఇప్పటికీ కూడా ఎప్పటికీ కూడా ఆయన అయితే చిరస్థాయిగా ప్రతి ఒక్కళ్ళ మనసులో అయితే ఉండిపోతారు. ఇది ఫ్రెండ్స్ కంప్లీట్గా చెగోవెరా గారి గురించి కంప్లీట్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టు తప్పకుండా మన ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.